క్రైస్తల అలసిన వారిని ఊరడించు మాటలు. జనవరి 27. అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలెను. నిర్గమ 28:2. దేవుని ద్వారా సూచించబడిన ప్రధాన యాజకుని వస్త్రములు దేవుడు మనతో పంచుకొనగోరుచున్న తన ఘనత అలంకారమును బయలుపరచుచున్నవి. అందుచేతనే పాత నిబంధనలోని ప్రధాన యాజకుని ఈ వస్త్రములు ఘనత అలంకారము గల వస్త్రములు అని పిలువబడెను. ఒక ప్రక్కన అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళుటకు ఏ ఒక్కడునూ అర్హుడు కాడని దేవుడు చూపుచున్నాడు. అందరూ పాపం చేసిరి కనుక ఏ ఒక్కడునూ అచ్చటికి వెళ్ళలేరు. ప్రధాన యాజకుడు ఒక్కడు మాత్రమే సంవత్సరమునకు ఒకసారి ప్రాయశ్చిత్తము చేయుటకు ఆ తెర వెనుకకు వెళ్ళు ఆధిక్యతను కలిగి ఉన్నాడు. మరొక ప్రక్క నా శరీరమందు మంచిది ఏదియూ నివసింపదు రోమా 7:18 అని పౌలు చెప్పినట్లు మన పాపమును బట్టి మనం పూర్తిగా పాడైపోయినను మనము ఘనత అలంకారము గలవారముగా కావాలనని దేవుడు కోరుచున్నాడని ఘనత అలంకారము గల ప్రధాన యాజకుని వస్త్రముల ద్వారా ఆయన బయలుపరుచుచున్నాడు. నిజముగా పరిశుద్ధ స్థలములోని దేవుని సన్నిధిని అనుభవించుటకు మనం ఎవరమును యోగ్యులము కాము. ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరమునకు ఒక్కసారే దేవుని కలుసుకొనుటకు అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళును. ఈ వస్త్రముల ద్వారా మన సంతోషము మరియు మన ప్రేమ ఎలాగున సంపూర్ణము కాగలదో పాపము ద్వారా వచ్చిన మన దిగంబరత్వము ఎలాగున కప్పబడగలదో మరియు దేవుని సన్నిధిలో ఎలాగున మనము మహిమాయుక్తముగా ఉండగలమో అని దేవుడు బయలుపరుచుచున్నాడు. ఎవరైతే ప్రధాన యాజకుడు ప్రత్యక్ష గుడారము లేక దేవాలయము లోపలికి బయటికి నడుచుచుండుటను చూచుదురో వారితో దేవుడు ఇట్లు మాట్లాడును. ఓ నా ప్రజలారా, నాకు దూరముగా ఉన్నవారులారా, మీరు నాకు సమీపముగా ఉండవలెననియు మరియు నా సంపూర్ణతను అనుభవించవలెననియు కోరుచున్నాను. మనము దేవుని సంపూర్ణతలోని మన భాగమును సంపూర్ణముగా అనుభవించవలెనను రహస్యమును నేర్చుకొనవలెను. కానీ కేవలము మన పాపములు క్షమించబడి పరలోకములో ఏదో ఒక మూల ఉంటే చాలునని మాత్రము తృప్తి పడకూడదు. దీనిని మనము విశ్వాసము ద్వారా నేర్చుకొనవలెను. ప్రభు అయిన యేసుక్రీస్తే ఘనత అలంకారమైన నా వస్త్రము. ఆయన యందు ఈ 7 వస్త్రములు చూడగలము కనుక మనము అత్యధికముగా ఆయన సంపూర్ణతతో నింపబడగలము.